హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. చూసారా మార్నింగ్ బాల్కనీలోకి పిజన్స్ ఎలా వచ్చాయో. ఇంకా ఈ సమ్మర్లో బాగా వేడిగా ఉంటుంది కదా, ఒక్కొక్కసారి ఇలా వచ్చి బ్యాక్ బాల్కనీలో ఫ్రంట్ బాల్కనీలో కూర్చుంటా ఉంటాయి. ఈరోజైతే మా అత్తయ్య మావయ్య వస్తున్నారు. అత్తయ్య మావయ్యతో పాటు మా మరిది గారి పిల్లలు మా లితిక దాన్ని కూడా వస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం అనమాట. వాళ్ళు అసలు మా మరిది రోజా లేకుండా ఎక్కడికి వెళ్ళిందే లేదు. కొంచెం టెన్షన్గా ఉన్నారు వాళ్ళు. మేము అందరం అంటే అస్సలు వాళ్ళని విడిచిపెట్టి ఇంతవరకు ఎప్పుడో ఒక 2 days కూడా అలా ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఇంకా మా హస్బెండ్ బలవంతంగా లేదు పంపించండి, ఒక 1 week ఉంటారు, వాళ్ళ అన్నయ్య వాళ్ళతో ఆడుకుంటారు అని చెప్తే ఈసారి అయితే పంపిస్తున్నారు. ఈరోజైతే మహితికి స్కూల్ ఉండింది, వెళ్ళిపోయాడు. కిషిక్ కూడా ఉంది, బట్ వెళ్ళలేదు. ఇంకా వాళ్ళ చెల్లి అక్క వస్తే ఇంకా వెళ్తాడా, ఇంకా వెళ్ళకుండా వాళ్ళ డాడీతో పాటు స్టేషన్కి వెళ్ళాడు తీసుకురావడానికి. ఈ లోపల పిల్లలు కదా పూరీ తింటారేమో అని చెప్పి ఇంకా పూరీ కోసం కూర చేశాను. చోలే ఉంటుంది కదా, చోలే చేశాను. ఇంకా పూరీకి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత పూజ కూడా అయ్యాక ఇంకా పిల్లలు ఆల్మోస్ట్ ట్రైను 1.5 hours లేట్ అయిపోయింది. సో ఇంకా ఆకలి వేస్తుంది కదా, 8:30 అలా అయిపోయింది. అందుకే రెడీ చేసి ఇలా పెడితే ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యే లోపల పూరీ వేయించేవచ్చని ఇంకా పూరీ కోసం అంతా రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ అయినా పిల్లలు అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా. ఏదైనా మమ్మీ డాడీ ఏదైనా ఎక్కడికన్నా తీసుకువెళ్తే వెళ్ళేదే. కానీ చిన్నప్పుడైతే చక్కగా మేమైతే హాలిడేస్ వచ్చిన వెంటనే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, మా అత్త వాళ్ళ ఇంటికి, పెద్దనాన్న వాళ్ళ ఇంటికి తిరుగుతూ ఉండేవాళ్ళం. మా పిల్లలు మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు మహి ఒక 2 daysకి వాళ్ళ బాబాయ్ దగ్గరికి, ఇంకో 2 daysకి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, అలా చాలా తక్కువ వెళ్ళేవారు. అంత ఎక్కువగా అలవాట్లేదు అసలు. ఇంక ఇప్పటికైతే ఒడిస్సా వచ్చేసాం కాబట్టి అస్సలు అలవాట్లేదు. కిషిత్కి అయితే అస్సలు 1 day కూడా ఎప్పుడు విడిచిపెట్టి ఉండింది లేదు కిషిత్ని. మహిత్కి కొంచెం అలవాటు ఉంది. మేము ఆంధ్రాలో ఉన్నాం కదా, వాడు ఫస్ట్ 5 years. పూరీ చేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేసుకుంటాం కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా. నాకైతే మోస్ట్లీ బాగానే వచ్చేస్తుంది. కాకపోతే ఈరోజు పిండి కలిపేటప్పుడు కొంచెం పలుచగా అయింది. బట్ పూరీ అయితే ఆయిల్ ఏం అంతగా పీల్చుకోలేదు, బాగా వచ్చేసింది. అంటే ఆయిల్ మనం బాగా వేడి చేసుకొని పూరీ వేయించుకుంటే బాగా వస్తుంది. ఈరోజైతే చోలే కర్రీ చేశాను. మా పిల్లలు బాగానే ఇష్టంగా తిన్నారు. మా చిన్నదైతే అసలు ఇలాగ కూరలు అవేం తినదు. కొంచెం రైసు ఏంటంటారు కూర అలాగా టిఫిన్స్ ఏం తిందనమాట పెద్దగా. చెప్పాను నీకు లంచ్కి నీకు ఇష్టమైంది చేస్తాను, నువ్వు ఇప్పుడు పూరీ తింటావా అని. ఓకే పెద్దమ్మ అని చెప్పి పాపం తినేసింది. ఇంకా వచ్చే నుంచి చెప్తా ఉండింది పెద్దమ్మ, మీరు ప్రతి వీడియోలో అవును అంటారు కదా అని చెప్తూ అంటుంది. అవునా నువ్వు చూసావంటే నేను అన్ని వీడియోస్ చూశానని. నేను వీడియోస్లో బాల్కనీస్ అవి చూపిస్తాను కదా, అన్ని బాల్కనీలోకి వెళ్ళి చూసి వచ్చారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఇంకా పూరీ లోపల ఆయిల్ కూడా పక్కన పెట్టేసుకున్నాను, వేడవుతుంది అని చెప్పేసి. పూరీ మనం చేసుకునేటప్పుడు ఇది మామూలుగా అందరూ చేస్తారేమో, ఆయిల్తోనే మనం ఇలా పూరీ ఒత్తుకుంటే బెటర్ కదా. ఎందుకంటే ఆయిల్ అంతా పిండిగా అయిపోతుంది పిండితో ఒత్తినట్టయితే. మనం ఎలాగో వేయించేది ఆయిలే, ఇంకా ఈ ఆయిల్ ఎక్కడ ఎక్స్ట్రా అవుతుంది చెప్పండి. సో నన్ను అడిగితే పిండి కంటే ఇలా ఆయిల్తో ఒత్తుకోవడం బెటర్ అంటాను. ఇంతవరకు మన వీడియో మీరు కంటిన్యూ అయినట్టయితే, ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే, కొంచెం నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో ఏంటి స్పెషల్ తెలుసా, అత్తయ్య వాళ్ళ ఊరి నుంచి వస్తూ ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు కదా. కామన్గా ఎప్పుడు కొన్ని థింగ్స్ అయితే మాకు వస్తాయి, అవేంటో చూపిస్తాను ఈ వీడియోలో. మహిత్కి అయితే మార్నింగ్ వెళ్ళిపోయాడు కదా, వాడికి దోశ చట్నీ ఉంటే పెట్టేశాను. ఇంకా తర్వాత పిల్లలు అంతా బ్రేక్ఫాస్ట్ టైంకి 8:30కి అంతా ఇలా పూరీ కోసం అంతా రెడీ చేసి పెట్టుకున్నాను.
మనకి పూరీకి అయితే మనం ఎక్కువగా శనగపిండి అలా కూడా వేసి ఆలు కర్రీ అలా చేస్తాం కదా. ఇక్కడ మేము ఒడిస్సాలో ఉంటాం కదా, వీళ్ళు పూరీకి బాగా చోలే అలాంటివి చేస్తారు. ఈరోజు నేనైతే అదే చేశాను, బట్ ఇంట్లో అందరూ ఇష్టంగానే తిన్నారు. అక్కడ మీరు ఉన్న చోట పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారా? మేము ఒడిస్సాలో ఉంటాం కదా, మా పిల్లలకి మార్చి వరకు ఇయర్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి కొత్త క్లాసులు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి అయితే 8th క్లాస్లో ఉన్నాడు, చిన్నవాడైతే 3rd క్లాస్లో ఉన్నాడు. మా మరిది గారి పిల్లలు కూడాను, పెద్దది 7th క్లాసు, చిన్నది 3rd క్లాసు. చూసా, చెప్పాను కదా, పూరి ఆయిల్ మంచిగా వేడెక్కాక వేసుకుంటే ఇంకా బాగానే వచ్చేస్తుంది. కొంచెం ఉప్మా చేశాను. మా మామయ్య గారికి ఉప్మా పూరి లేదా పెసరట్టు ఉప్మా అలా ఇష్టం. ఇంకా పిల్లలు ఎవరు తిన్నారు కదా, చాలా కొంచెం చేశాను. అది ఇంకా పిల్లలకైతే పెట్టేశాను ఆల్రెడీ. ఇంకా మా మామయ్యకి అత్తయ్యకి ఇచ్చేసుకోవాలి. మా హస్బెండ్ కూడా హ్యాపీగా ఇంకా హాలిడే ఈరోజు, పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇంకా లంచ్ చేయాల్సిన పని లేదు మార్నింగ్. ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసుకున్నాము. ఇంకా ఏమేమి తెచ్చారో చూపించేస్తాను, చూసేయండి. అన్నీ పెట్టేసుకొని లైట్లన్నీ సెట్ చేసుకుంటున్నాను. లైటింగ్ ఎలా ఉండింది, ఏంటి, ఏ వైపు నుంచి తీసుకుంటే ఎలా ఉంటుందా అని. ఫైనల్గా ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని తీసేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే మావయ్యకి ఇది చేస్తారు కదా, రాగి జావా మార్నింగ్ అంబలి అలాగా. దానికోసం అత్తయ్య ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది అత్తయ్య కంపల్సరీగా తీసుకెళ్తూ ఉంటారు. ఇవైతే ములక్కాడలు. విజయనగరంలో మా మరిది గారి ఇంట్లో ములక్కాయల చెట్టు ఉంటుంది, సో అక్కడివి ములక్కాడలు. ఈసారి ప్యాకింగ్లో అయితే చాలా చాలా వెరైటీ వచ్చాయి. ఇది చూడండి, డేట్సే అనుకుంటున్నారా? కాదని ఎంతమంది అనుకుంటున్నారు? ఈ డేట్స్ ఫస్ట్ ఆ డబ్బా పట్టుకొని నేనైతే డేట్స్ అనుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు 10-15 ఇయర్స్ అయింది కదా. మా అత్తయ్య అందులో ఏం పెడతారో మాకు తెలుసు. అత్తయ్య ఇవేంటి ట్యాబ్లెట్సా లేకపోతే ఇందులో ఇంకేమైనా ఉన్నాయా అని అడిగాను. రమ్య అందులో పిండొడియాలు ఉన్నాయని చెప్పారు. తెలుసా, పిండొడియాలు అంటే తెలకపిండి అంటారు కదా, అవి. అంటే కరివేపాకు, మాకు కరివేపాకు అస్సలు దొరకదు, ఎప్పుడు కరివేపాకు కంపల్సరీగా తీసుకొస్తారు. అండ్ ఈ ప్యాకింగ్ అయితే అస్సలు మిస్ అవ్వరు. గోంగూర కూడా మాకు దొరకదు, గోంగూర తీసుకొస్తారు. దానిలో కొంచెం పచ్చడి చేసుకొని మిగతాది ఉడకపెట్టి పేస్ట్ చేసి ఉంచుకుంటాం. నేను స్పెషల్గా చెప్పింది సబీనా తీసుకురండి, దేవుడి సామాన్లు తోముకునేదానికి నాకు సబీనా కావాలి అని. అండ్ సబ్జా గింజలు, ఇప్పుడైతే సమ్మర్ కదా, మాకు ఇక్కడ దొరుకుతాయి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మేబీ వస్తాయేమో తెలీదు, బట్ అత్తయ్యలు వచ్చినప్పుడు ఎప్పుడు నాకు సబ్జాలు అయితే తీసుకొస్తారు. ఈ చూసారా, యానీ ప్యాకెట్స్, హనియా యానియా ఏదో సంథింగ్, నాన్ వెజ్ తిన్న రోజు అవి తింటారు. అవి కూడా నాకైతే ఇష్టం, నేను ఏమీ తినను అసలు నార్మల్గా. అలాంటిది నేను అవి కూడా చెప్తాను మా అత్తయ్యకి. అవి అత్తయ్యలు తెచ్చినప్పుడు నాన్ వెజ్ కోసం అనుకుంటాను, నేనైతే ఎప్పుడు పడితే గుర్తొచ్చినప్పుడు అంతా తింటూ ఉంటాను. ఇంకా కామన్గా స్వీట్స్ అయితే ఎప్పుడూ వస్తాయి కదా. అలాగే మా లడ్డు, ఇదేదో తిరుపతి లడ్డు ఉంది కదా, అలా ఉండింది. ఫస్ట్ స్వీట్స్ ఉన్నాయి కదా, అవి అంట ఒక పావే 400 ఎంతో అంట. మా లితిక చెప్పింది ఇవి తీసుకుందాం బాగుంటాయి అని. చాలా బాగున్నాయి నిజంగా. ఇదైతే మా కిషిత్ డబ్బా కాజు బర్ఫీ. నేను చెప్పాను పిల్లలతో కూడా వస్తున్నారు కదా, అస్సలు అంటే అస్సలు లగేజ్ తీసుకోవద్దు, అస్సలు ఏం తీసుకురావద్దు, అన్నీ దొరుకుతాయి. నాకు కొన్ని థింగ్స్ కావాలి అవే అని నేను సబ్జా గింజలు సబీనా మాత్రమే నాకు నేనుగా చెప్పినవి. ఇంకా స్వీట్స్ అవి ఎప్పుడూ అత్తయ్యలు తెస్తారు. ఇంకా కోవాలు, ఈ కోవా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటారు, కరివేపాకు నాకు దొరకదు కాబట్టి అది ఆటోమేటిక్గా తెచ్చేస్తారు. తర్వాత ఇంకా గోంగూర కూడా తీసుకొస్తారు, నాకు చాలా ఇష్టం. మా పిల్లలు ఇంకా ఆడడానికి రెడీ అయిపోయి మహీత్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మా పెద్దదైతే అన్నయ్య ఎప్పుడు వస్తాడు అనుకుంటుంది, పాపం వచ్చేస్తాడు 11 కంతా. ఇంక ఇవన్నీ ఇలాగా అవన్నీ మళ్ళీ డబ్బాల్లో పెట్టి సర్దుకోవాలండి. ఆవకాయ కూడా తీసుకొచ్చారు, పప్పాయ కూడా తీసుకొచ్చారు. దాన్ని మొత్తం అత్తయ్య ఇలా కట్ చేసి పెట్టారు, పిల్లలు ఇంకా తినేస్తారు అని. ఇక్కడ మాకు పప్పాయ చక్కగా కాయలు దొరుకుతాయి, వీళ్ళు మంచిగా కూరలు వండుకొని తింటారు కదా, సో కాయలు దొరుకుతాయి అనమాట. పండు మాత్రం బాగుండదు, సో అవి తీసుకొచ్చారు. మా అత్తయ్య సీరియల్ చూసుకుంటా ఉన్నారు. ఈ వీడియో అయితే ఇలా అండి.
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.